రోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే లక్షల మందిలో నిన్నెందుకు ఎంచుకోవాలనేది నాకు డౌట్. నేను సెలబ్రిటీ అవుదాం అనుకుంటున్నా. ఆల్ ది బెస్ట్. మాది ఫస్ట్ నుంచి ఫార్మర్ ఫ్యామిలీనే. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసు ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే. మా అమ్మ హాస్పిటల్లో ఉంటే బెడ్ మీద ఐసీయూలో అన్న నేను బుక్ తీసుకుని పక్కన కూర్చొని చదువుకున్నాను అన్న. కొంత మనీ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి చదువుకున్నాను అన్నమాట. చదువుకుంటా బాగా ఫామ్ లో ఉండిపోయిన తర్వాత అమ్మకి బాగాలేదనేసి ఇంటికాడ నుంచి కాల్ వచ్చింది. కానీ నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ ప్రొఫెషన్ అంటే బాగా ఇష్టం. సింగింగ్, పాటలు పాడటం. చందమామ ఊరిలో వెన్నెలమ్మను మేలుకుంటే కాలమాగుతుందా భారమైన మనసు అట్లా ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి ఇష్టం. భారమైన మనసు. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను వంశీ. ఈ రోజున్న స్పెషల్ గెస్ట్ ఎవరంటే అగ్ని పరీక్షకి వెళ్ళి చాలా మంది అప్లై చేసుకున్నా కూడా ఒక 44 మందిలో మిగిలిపోయి రిజెక్ట్ అయ్యి బయటకు వచ్చారు. ఎందుకు రిజెక్ట్ అయ్యారు, ఏంటి, అసలు ఇంత పెద్ద అవకాశం ఎలా వచ్చింది దానికి? ఒక రైతు కుటుంబంలో పుట్టి ఎక్కడో చీరాల గ్రామం నుంచి ఇక్కడికి వరకు వచ్చి ఇంత కష్టపడి అంటే ఇంతవరకు ఎలా వచ్చి అడిగే ప్రయత్నం ఒకసారి తన లైఫ్ స్టోరీ తెలుసుకుందాం మనం. బిగ్ బాస్ కంటే ఫస్ట్ లైఫ్ స్టోరీ తెలుసుకొని ఎక్కడి నుంచి వచ్చాడో వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అడిగి తెలుసుకుందాం. మాది చీరాలన్న. మాది బాపట్ల జిల్లా చీరాల. మాది ఫస్ట్ నుంచి ఫార్మర్ ఫ్యామిలీనే. నాన్న మాకు చిన్న వయసు నుంచి రిక్షా తొక్కేవాడు. రిక్షా తొక్కుతానే ఇంకా మమ్మల్ని, నేను అక్క తమ్ముడు అమ్మ, మా ఫ్యామిలీని ఆయన రెక్కల కష్టం మీదే మమ్మల్ని పోషిస్తూ వచ్చాడు. కొన్ని రోజులకి ఇంకేందంటే వాళ్ళ ఫ్రెండ్ సర్కిల్ అట్లాగా కొంచెం పొలం వేసుకుంటా ఆకుకూరలు అల్లి పండించుకుంటా కొంచెం గట్టం చేయరా అని చెప్పంటే మా నాన్నని వేరే వాళ్ళు సపోర్ట్ చేసేలోపు ఆయన కొంతమంది దగ్గర, రైతుల దగ్గర నుంచి కొంత పొలం లీజుకి తీసుకొని అది కౌలుకి, అంటే సంవత్సరానికి భూమి లేదన్న, అది కౌలుకి తీసుకొని అది పండించుకుంటా ఉంటాం. అది పండిస్తా మమ్మల్ని ఓ పక్క రిక్షా దొక్కుతానే మాకు అప్పుడు మోటార్లు ఉండేవి కాదు. నేను కూడా స్కూల్ టైంలో బొంగలు ఉండేవి, మట్టి కుండలు ఉంటాయి కదా, వాటితోనే మేము దురువులు ఎల్లేసుకొని ఆ వాటర్ మొక్కలకి జల్లుకుంటా మేము కలుగు తీసుకున్న పొలంలో పంట పండించుకుంటా మా కుటుంబ పోషణ అలా సాగిపోతా ఉండేది. ఇంకా ఫైనాన్షియల్ గా కొంచెం ఇబ్బందిగా ఉండేసింది. అక్కకి ఇంటర్లో మ్యారేజ్ చేసేసారు. ఫస్ట్ ఇయర్ లోనే అక్కకి మ్యారేజ్ అయిపోయింది. మా తమ్ముడు నేను ఇద్దరం పని చేసుకుంటానే ఉండేవాళ్ళం. మా తమ్ముడు ఇంటర్ వరకు చదివి వాడు ఆపేసేసాడు. ఇంకా నెక్స్ట్ నేను మాత్రం అతి కష్టం మీద ఇష్టంతో డిగ్రీ ఫినిష్ చేశాను. పని చేసుకుంటానే ఫినిష్ చేశాను. నాన్నకు సపోర్ట్ చేస్తా చేశాను. కొన్ని రోజులకి నేను కొంచెం చదువుకొని కొంచెం గెటన్ అయిపోయిన తర్వాత నాన్నకి చిన్న మోటార్ కొనిచ్చాను. ఆ మోటార్ తోటే ఆ బొంగలతో తోడి పోసేది దానికంటే కూడా కొంచెం అందరికి ఉండేవన్న మోటార్లో, మాకు ఒకళ్ళకి తప్ప. మేము అట్లాగే తప్పదు కదా. అప్పుడు మాకు 5,000 అంటే మోటార్ 5,000 అంటే మాకు బిగ్ అమౌంట్, కష్టం కదా. ఇంకా మేము అట్టాగే తోలుతా, మా నాన్న రిక్షా తోలుతా, మేము అట్టా కుటుంబం సాగిపోతా ఉండేది. కానీ నాకు చిన్నప్పటి నుంచి సింగింగ్ ప్రొఫెషన్ అంటే బాగా ఇష్టం. సింగింగ్, పాటలు పాడటం అట్లా ఇష్టం అనమాట. ఫస్ట్ నుంచి ఇష్టం. ఇంకా నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడుతానే ఉండేవాడిని. ఊరికే అట్లా అట్లా పాడుతూ ఉండేవాడిని. ఆ ఇంట్రెస్ట్ మీద యూట్యూబ్ లో కూడా మొన్న ఈ మధ్య ఒక సాంగ్ పెట్టాను. ఈ మధ్యనే ఇన్స్టాగ్రామ్ లో చిన్న చిన్నగా పోస్ట్ చేస్తున్నా. వ్యూస్, ఫాలోవర్స్ అంతకుముందు లేదన్నా. పాడుతూ ఉండేవాడిని కానీ ప్రోగ్రామ్స్ కి అట్లా కూడా వెళ్తా ఉండేవాడిని. ప్రోగ్రామ్స్ కి అట్లా వెళ్తా ఉండేవాడిని. సరే ఇట్లా అయిపోయిన తర్వాత నా బ్యాక్గ్రౌండ్ ఏంటంటే ఒక ఫార్మర్, ఇట్లా పని చేసుకుంటా అలా అలా వచ్చేవాళ్ళం. కొన్ని రోజులకి మేమంటే కొంచెం మా ఓన్గా ఒక రోడ్డు పక్కనే ఒక హౌస్ లాగా అరేంజ్ చేసుకుని మా కుటుంబం అలా సాగిపోతా ఉంది. నేను కొంచెం పెద్ద అయిన తర్వాత నాన్న రిక్షా దొక్కడం ఆపేపించాను. ఆపేపించేసి పొలం వరకే చూసుకున్నాను. మేమేదో పనికి వెళ్ళి మనం ఎట్లా చేద్దాం, ఇంకేం కష్టపడతామని ఆయన ఆపేసాం. ఆపేసిన తర్వాత నేను చేయని పని లేదమ్మా.
నైట్ పూట అంతా ఇసుక కొట్టడానికి వెళ్ళేవాడిని, ట్రాక్టర్లకి లారీలకి కోరీల్లో పనిచేసేవాడిని, బేల్దార్ పనికి వెళ్ళేవాడిని, షాపుల్లో వర్క్ చేసేవాడిని, ఆఖరికి రోడ్డుకి ప్యాచ్లు వేస్తారు తారుతోటి, ఆ రోడ్డు పనులకు కూడా వెళ్ళాను. నేను చెయ్యింది ఇది చేయలేదురా అని అనడానికి లేదు, అన్ని చేసా పనులు చేస్తానే. నైట్ పనికి వెళ్ళి పగల కాలేజీకి వెళ్ళేవాడిని. మా నాన్న ఎందుకు నాన్న వద్దులే చదువు ఆపేసి ఏదో ఒక వర్క్ చేసుకుంటా ఇట్లా వెళ్ళిపోదాం, ఎందుకు డబ్బులు మనకి ఎవరో పెడతారు ఎట్లా అంటే, లేదు నాన్న నేను ఎలాగైనా చదువుకుంటానని మా నాన్న దగ్గర నుంచి నా చదువుకు సంబంధించి చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా నేను 100 రూపాయలు కూడా మా నాన్న దగ్గర నేను వాడలేదు. మా ఇంట్లో నేనే కష్టపడి చదువుకున్నా, నేనే కష్టపడి ఆ డబ్బులతోనే ఇక్కడ దాకా వచ్చిన. ఇంకా ఒక మాట అన్నారు డాడీ రిక్షా తోలుతూ అంటే అంటే చిన్నప్పటి నుంచి అదేనన్నా. నానేంటంటే అంతకుముందు గొర్రెలు కాడికి వెళ్ళేవాడు, ఇంకా తర్వాత అమ్మతో మ్యారేజ్ అయిన కాడ నుంచి ఇంకా ఆ గొర్రెలు అక్కడ నుంచి వచ్చేసి మా తాత వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళు సపరేట్ అయ్యేసి ఈయన ఇట్లా రిక్షా దొక్కుతానే ఇట్లా ఫార్మర్ పని చేసుకుంటానే మమ్మల్ని కూడా ఇలా ఇలా ఇచ్చాడు. నేను ఎంతో ఇంకా చదువు అంటే నాకు ఇష్టం, ఎలాగోలా చదువుకోవాలి. మా ఫ్యామిలీ నేను ఒక్కనేనన్నా చదువుకునింది, ఎందుకంటే ఆ సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు మనం చదువుకుని ఏదో ఒకటి చెయ్యాలి. చుట్టుపక్కల చూసినప్పుడు అనిపించింది డాడీని అలా చూసుకో అంటే మనం మా నాన్న మాట వినేసి నేను ఆగిపోయి ఒక కిరాణా షాప్ లో వర్క్ చేస్తా ఉన్నా. కిరాణా షాప్ లో వర్క్ చేస్తుంటే నాతో పాటు చదువుకున్న స్కూల్ టైంలో వాళ్ళందరూ నేను చేసే షాప్ ఎదురు అలా బ్యాగులు తగిలించుకుని నడుచుకుంటూ వెళ్తున్నారు. నేను చీపురు తీసుకొని ఊడుస్తా ఉన్నా షాపుల్లో. మార్కెట్ పక్కనే మాది షాప్ ఉండేది, మా ఓనర్లు చాలా మంచి వాళ్ళు. అయితే ఊడుస్తా ఉంటే నాకు వాళ్ళని చూసి అనిపించింది, నాతో పాటు వాళ్ళు వెళ్తున్నారు కదా నేను ఎందుకు ఆగాలి అనేసి 8th క్లాస్లో ఆగిపోయినండి. మళ్ళీ వేరే ఇంకో స్కూల్లో మాట్లాడేసుకొని 9th 10th అక్కడ ఫినిష్ చేసేసుకుని 10th ఫినిష్ చేసుకున్నా. ఇంకా అక్కడ నుంచి అయిపోయిన తర్వాత ఇంటర్ అయిపోయిన తర్వాత ఇంకా వర్క్ ఈ కాంపిటేటివ్ ఫీల్డ్కి వెళ్ళిపోయా. ఇంకా చదువుకుంటానే డిగ్రీ ఫినిష్ చేసి ఇట్లాగే వర్క్ చేసుకుంటా నాకు అన్ని బ్యాలెన్స్ చేయలేకపోయేవాడిని. ఎక్కడ దాకా వచ్చినా లాస్ట్కి వచ్చేలేకే 1 మార్కు 1/2 మార్కు అట్లా జాబులు మిస్ అయిపోతా ఉండేవి. లాస్ట్ పోలీస్ అని ట్రై చేశాను. పోలీస్ గట్టిగా ట్రై చేశా, చాలా ఇష్టం నాకు పోలీస్ అని. ఇంకా కానిస్టేబుల్ ఎస్ఐ 2 అయినా ఎస్ఐకే చదువుకునే వాళ్ళమే. ఎస్ఐ ప్రిపరేషన్ ఉందనుకో కానిస్టేబుల్ కొట్టడం ఈజీ కదా అనేసి అట్లా ఉండేవాడిని. ఇంకా కాకినాడ శామ్ ఇన్స్టిట్యూట్కి వెళ్తే బాగుంటుంది అని చెప్పంటే ఇంకా అక్కడికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఇంకా వేరే చోట అప్పుగా కొంత మనీ తీసుకొని నేను అక్కడికి వెళ్ళి చదువుకున్నాను అనమాట. చదువుకుంటా బాగా ఫామ్ లో ఉండిపోయిన తర్వాత అమ్మకి బాగాలేదనేసి ఇంటికాడ నుంచి కాల్ వచ్చింది. అమ్మకి స్టంట్ వేశారు. ఇంకా ఆమెకి దానితోడు ఆ కాలు కూడా అరిగిపోయి కొంచెం అంటే ఫస్ట్ నుంచి వర్క్ చేసుకోవాలి కదా. అమ్మ కూడా నాతో పాటు మా అమ్మ నేను మా నాన్న ముగ్గురుమి దొరువులోంచి నీరు పాతలు చల్లిన వాళ్ళమే. వాళ్ళు మోకాళ్ళ మీద అంత ప్రెజర్ పడి ఉంది కదా, ఆమెకి ఇప్పుడు ఇటు వయసుకు వచ్చేలోపు అరిగిపోయింది. ఆమె అసలు చాలా ఇబ్బంది పడతా ఉంది. అదే టైంకి ఈ స్టంట్ ఒకటి ఇక ఇది వేసారు. మా అమ్మ హాస్పిటల్లో ఉంటే బెడ్ మీద ఐసీయూలో అన్నా, నేను బుక్ తీసుకుని పక్కన కూర్చొని చదువుకున్నాను అన్న. ఇంకా పెయిన్ ఎలా ఉండిద్ది, ఎవరు కూడా నాకు సపోర్ట్గా నుంచిన వాళ్ళు ఎవరు లేరు. నేను మా అక్క మా తమ్ముడు మా అత్తమ్మ మా నాన్న వాళ్ళ చెల్లి అంటే మా అక్క వాళ్ళ అత్త మేము అంతవరకే మేము హాస్పిటల్లో అక్కడే ఉండేసి నేను మా అక్క మా తమ్ముడు పనికి వెళ్ళాలి, మరి డబ్బులు కావాలి కదా, హాస్పిటల్ ఎంత ఖర్చు అయితే తెలియదు. మా తమ్ముడు గ్యాస్ ఉంటుంది కదన్న, గ్యాస్ మండలు మోస్తారు కదా, ఆ పనికి వెళ్తాడు తమ్ముడు. ఇంకా నాకు ఫస్ట్ నుంచి ఇంకా అన్ని కష్టాలే ఆహా అన్న రోజు లేదన్నా నా లైఫ్ లో. అన్ని పడతానే ఉన్నా నాతో పాటు నా ఫ్యామిలీ కూడా పడుతున్నాను. నేనేంటంటే నాకు ఒక టాలెంట్, పాటలు పాడే టాలెంట్ ఉంది. దీంతోనే నేను ఒక మంచి పొజిషన్కి వెళ్దాము, ఎంత కష్టపడినా నాకు ఏది కలిసి రావట్లేదు కదా అనేసి ఇట్లా ఉన్నా. అంతలోకి ఇది బిగ్ బాస్ అంటే నాకు చాలా ఇష్టం. ఫస్ట్ సీజన్ కానీ అన్ని చూసా. ఈ ఆపర్చునిటీ వచ్చింది అనేసి ఆ లింక్ పెడితే దానికి నేను అదే నేను నా వర్క్ చేసేది నేను అనేసి అక్కడ ఏం చెప్పినా యాజిటీస్ ఏంటంటే నేను ఒక ఇట్లా మాది ప్రగలాన చీరాల వికాస్ నా పేరు, నేను ఫార్మర్ని. నేను ఫార్మర్ పనితో పాటు పాటలు పాడుతూ ఉంటాను. నా ఫ్యామిలీ ఇది ఇట్లానే అమ్మ నేను మేమందరం వర్క్ చేస్తా. ఆ వీడియో అప్లోడ్ చేశాను. అప్లోడ్ చేస్తే బై గాడ్ గ్రేస్ అక్కడ దాకా వెళ్ళాను. ఇక అది అయిపోయిన తర్వాత జూమ్ కాల్ తర్వాత గ్రూప్ జూమ్ కాల్ ఏంటంటే సైకాలజీ క్వశ్చన్స్ అడిగారు అన్న. ఇప్పుడు మీరు ఎలా అడుగుతున్నారో వాళ్ళు అలాగ అడుగుతున్నారు. ఎట్లా అంటే నువ్వు ఈ ప్రైజ్ మనీ వచ్చిన తర్వాత ఏం చేస్తావు అది అని అంటే, నాకు ఫస్ట్ నుంచి నేను ఒకటేమనుకున్నానంటే నన్ను మా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు మా అమ్మమ్మ నన్ను పెంచిందన్న.
ఆమెకి నేను అప్పుడు ఏం చేయలేకపోయినా. ముసలి వాళ్ళు ఎవరైనా చూసినా నాకు కొంచెం బాధే, అది అందరూ తెలుసు, మా ఇంటి దగ్గర అందరూ కూడా. ఇంకా నేను వృద్ధాశ్రమం పెట్టాలి అట్లా అనుకుంటా ఉండేవాడిని. అట్లా అనుకున్న సిచ్యువేషన్లో నేను ఈ అవకాశం వచ్చింది. ఈ మనీ కొంత అక్కడ చేద్దాం అనుకున్నా, కానీ ఈ విషయం నేను స్టేజ్ మీద చెప్పలా. ఎందుకు చెప్పలేదంటే ఆల్రెడీ ఒక అతను ఫార్మర్ ఫ్యామిలీ నుంచి వెళ్ళి ఇట్లా జరిగిందని అన్నారు. మళ్ళీ వీడు చెప్తున్నాడు, వీడు ఎంతవరకు కరెక్ట్ అనేసి అదొక నెగిటివ్ ఫీలింగ్ వచ్చింది అని. అది కాక వెళ్ళక ముందే శ్రీముఖి గారు గాడి చేశారు, ఫార్మర్ అనగానే నువ్వు పల్లవి ప్రశాంత్ ఇన్స్పిరేషన్ తీసుకొని వచ్చావా అనేసి అంటారు కదా. ఇట్లా మాట్లాడుతున్నారు ఎందుకు అనేసి నేను ఆ టాపిక్ చేయాల. ఎవరైనా సరే అన్న, అనుకోవటం వేరు, ఆచరణలో పెట్టడం వేరు. నేను అనుకొని ఆచరణలో పెట్టిన తర్వాత నలుగురు తెలియాలనుకుంటా, అదే నా మైండ్ సెట్. నేను అట్లాగే అనుకున్నా, ఓకే ఇట్లా కొంచెం నేను గెటన్ అయిన తర్వాత ఎప్పటికైనా నేను ఇట్లానే కాదు, ఈ అవకాశాలు ఉన్నా లేకపోయినా సరే నేను కష్టపడైనా సరే నేను అనుకున్న గోల్ నేను ఎలా అయినా రీచ్ అవ్వగలను. గివ్ అప్ ఇచ్చే పర్సన్ అయితే నేను కాదు. బంతి ఎలా కొడితే అంత ఎత్తు లేస్తుందో నేను అలాగే లేస్తాను. ఇప్పుడు మా ఫ్యామిలీని కష్టాలు పడుతున్నా సరే నాతో పాటు మా ఫ్యామిలీ కూడా గుండె ధైర్యం గల వాళ్ళే. ఎంత పడినా అన్న, మాకు ఒక్కొక్క సిచ్యువేషన్ అప్పుడు అన్న నాకు తెలిసి కూడా నాకు ఆకలి ఎక్కువ, బాగా ఆకలి అవుతుంది ఎక్కువ. అమ్మ వాళ్ళు పనికి వెళ్ళిపోయేవాళ్ళు, పనికి వెళ్తా ఉంటే నేను అక్క దగ్గర ఉండేవాళ్ళం బాగా. నేను ఉండేవాళ్ళం. నన్ను ఎక్కువ శాతం చూసింది అక్కే అన్న. నా సామాన్యంగా నాకు రావన్నా చేస్తానే, అక్క పెంచింది నన్ను ఫస్ట్. ఇంకా కొంతమంది మేము వాళ్ళ ఇంటికి వెళ్తే మక్కకి నాకు రాళ్ళు ఇసిరేసేవాళ్ళు అన్న. మా అమ్మ రిలేషన్స్ లోనే. ఎందుకంటే అక్కడికి వెళ్తే మాకు అన్నం పెట్టాల్సి వచ్చింది కదా, అట్లా అన్నం పెట్టాల్సి వచ్చింది అంటే ఇంకా మా అమ్మ ఇంకా మక్క మోసి మక్కకి ఎట్లా ఉంది కూడా ఇప్పుడు కూడా నడుస్తుంది. అంటే నాకు ఆకలి ఏడుస్తూ ఉండేవాడిని, ఇంకా ఆ అమ్మాయి ఎత్తుకొని తిప్పుతూ ఉండేది. అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉండేవాళ్ళు కాదు. అమ్మ కంటే కూడా అక్కతో నాకు కనెక్టివిటీ ఎక్కువ. అలాంటి సిచ్యువేషన్స్ నుండి కూడా దాటుకొని వచ్చినాం అన్న. చాలా అంటే చాలా ఫేస్ చేసాం. కర్రలు తీసుకొని తరుకున్న రోజులు కూడా ఉన్నాయి మమ్మల్ని, మా రిలేటివ్స్లోనే. ఫుడ్కి పెట్టాల్సి వచ్చింది అనేసి మా నాన్న పొద్దుటి నుండి సాయంత్రం దాకా రిక్షా దొక్కేసి ఆ డబ్బులు తీసుకొని వచ్చి వస్తానే బియ్యం కట్టించుకొని వస్తే తిని రోజులు కూడా ఉన్నాయి. ఇప్పుడు దేవుడి దయ వల్ల మేము ఈ స్టేజ్లో ఉన్నాం. కష్టపడే ఇక్కడ దాకా వచ్చినాం అన్న. ఒక మిడిల్ క్లాస్ అట్లా మేము ఒకళ్ళ దగ్గర నుంచి ఇప్పుడు ఈ టైంలో ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి మాకు ఇది ఇవ్వండి అనే స్టేజ్ అయితే లేదు. బాగానే ఉన్నాం. ఇట్లా అంటుంటే వర్షం పడితే మాకు హౌస్ లేదన్నా. సొంత మా నాన్న తండ్రే మమ్మల్ని దగ్గరికి తీసుకున్నది లేదు. ఒక ఇది ఉంటది కదా, పట్ట లాంటిది ఉంటది కదా అన్న, సిమెంట్ గోతాలతో పట్ట ఉంటది కదా, అది నాన్న ఫార్మర్ గా మనం పని చేస్తాం కదా, ఆ పట్టలతోటి ఇలా కట్టేవాళ్ళు అన్న. కట్టి మా అమ్మ చాట పట్టుకొని మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టుకొని వాళ్ళిద్దరు తడుస్తా నన్ను మా అక్కని మా తమ్ముడిని తడవనీకొని పెట్టేవాళ్ళు. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను నేను. అలాంటి సిచ్యువేషన్ నుంచి వచ్చాను కాబట్టి నేను స్టాండర్డ్ గానే ఉంటాను కదా, గట్స్ గానే ఉంటాను, నేను ఫిట్ గానే ఉంటాను. ఇక్కడ ఏ సిచ్యువేషన్ ఉన్నా సరే నేను స్టాండర్డ్గా ఉంటాను, 100% ఎఫర్ట్ పెట్టి ఆడతాననే ఉద్దేశంతోనే ఉన్నాను నేను. అందుకనే మెంటలీ కూడా స్ట్రాంగ్ అని చెప్పా. దాని తర్వాత చాలా ప్రాబ్లం ఫేస్ చేసాం. ఒకప్పుడు మమ్మల్ని ఎవరైతే నెట్టేశారో వాళ్ళందరూ మేము ఒక కొంచెం స్థితిలోకి వచ్చిన తర్వాత వాళ్ళు వచ్చి మా దగ్గరికి వచ్చిన రోజులు కూడా ఉన్నాయి. వేరే ఒక చోట అక్క మ్యారేజ్కి మేము అప్పు తీసుకుంటే వాళ్ళు 3వ రోజు నిద్రకు వస్తారు కదా, మా సొంత బావకే ఇచ్చామన్నాం అక్కని. అక్కడికి వస్తే మా అమ్మ రిలేటివ్స్లోనే వచ్చి మా తాత పెళ్లికి డబ్బులు ఇచ్చాడని చెప్పేసి, నాకు తెలియకుండా ఇచ్చారని చెప్పేసి ఇంటికి తాళాలు వేసేసాడు మా మేనమామ. మా అక్క మేమందరం బయట పడుకున్నాం. కొత్త అల్లుడు ఇంటికాడ ఉన్నాడు. నాకు తెలియకుండా నువ్వు ఎందుకు ఇచ్చావని హైదరాబాద్ నుంచి మా మామ ఇంటికి వచ్చి తాళాలు వేస్తే నైట్ అందరం బయట పడుకున్నాం. మా బావ బేల్దార్ పని చేసేవాడు. బేల్దార్ పని చేసి వచ్చి మా నాన్నకి ఆపరేషన్ చేశారు అదే టైంకి. బేల్దార్ పని చేసి వచ్చి ఆ డబ్బులతో మేము తిన్న రోజులు కూడా ఉన్నాయన్న. చాలా అంటే చాలా. కాకపోతే ఏంటంటే ఒకటన్నా, ఫెయిల్యూర్స్లో ఉన్న వాళ్ళు కాదు మనకు కావాల్సింది, సక్సెస్లో ఉన్న వాళ్ళు కాదు మనకు కావాల్సింది. ఫెయిల్యూర్స్లో మన పక్కన ఎవరున్నారు అన్నదే చూసుకోవాలి. అలాంటి సిచ్యువేషన్స్ అన్ని ఫేస్ చేసి ఇలాంటివి ఎన్నో, ఒకటి కాదు ఇలాంటివి ఎన్నో. అన్నీ మీకు చెప్పే టైం నాకు లేదు.
ఇంకా ఏంటంటే నా బయోడేటా మొత్తం చెప్పినట్టు ఉంటుంది. ఇవన్నీ ఫేస్ చేసుకొని చదువుకొని నాకంటూ ఒక గోల్ నేను ఒక ఊహ పెట్టుకొని ఉన్నా. నేను లాస్ట్లో ఇట్లా వెనకడుగు వస్తానని నేను అనుకోలేదు. కాకపోతే నేను ఒకటే, నాకు ఒక గ్రీన్ ఇచ్చినా నా ఎఫర్ట్ నేను పెట్టేవాడిని. అక్కడ 100% ఎఫర్ట్ చూపించాను. ఈ ముందల షో జరగక ముందల కొన్ని మీకు పోటీలు జరిగినాయి లోపల, రైటా? డిస్కషన్స్ ఇవన్నీ జరిగినాయి. సో అవి దాంట్లో నువ్వు ఏమైనా మాట్లాడడం జరిగింది? సైలెంట్ గా ఉన్నామా? మాట్లాడానన్నా. ఏ టాపిక్ లో ఎవరితో ఏమైనా డిస్కషన్ జరిగిందా? వ్యక్తితో అబ్బాయిలు అమ్మాయిలు చీట్ చేస్తారా, అమ్మాయిలు అబ్బాయిలు చీట్ చేస్తారా అన్న క్వశ్చన్ వచ్చింది మా గ్రూప్ డిస్కషన్ లో. నేను ఇంకా ఎవరు సంబంధించి వాళ్ళు ఈ శ్రీజాదమ్ము ఇద్దరు చేస్తారు అనేసి, కొంతమంది అమ్మాయిలని కొంతమంది అబ్బాయిలని, అట్లా నేను అమ్మాయిలే చీట్ చేస్తారని, అట్లా మా గ్రూప్ డిస్కషన్ బాగా జరిగింది. చిన్నమన్నా జరగలేదు. అందరూ నాకు ఇచ్చిన టైంలో నేను ఫస్ట్ లో నేను మాట్లాడలేకపోతే తర్వాత నేను మళ్ళీ మేడం టైం తీసుకుని మళ్ళీ రావటం, అందరు నా మీదకి రావటం, నేను ఒక పాటతో వీళ్ళందరినీ సైలెంట్ చేస్తానని మేడం ఈ పర్మిషన్ అడిగి ఒక సాంగ్ పాడితే వీళ్ళందరూ సైలెంట్ అయిపోవటం. సైలెంట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నేను చెప్పాల్సింది చెప్పి తర్వాత కూర్చోవటం, తర్వాత 2 రోజులు గ్రూప్ డిస్కషన్ లో సెలెక్ట్ అవటం, అగ్ని పరీక్ష సెలెక్ట్ అవటం వచ్చింది. మరి ఎంత కష్టం అంటే దాంట్లో అన్ని ఎఫెక్ట్ అంతా పెట్టినావు, చూపించినావు, సాంగ్ విధంగా చూపించినావు, డిస్కషన్ మాట్లాడినావు. మరి ఎందుకు ఒక గ్రీన్ కూడా ఇవ్వలేదంటే ఏం చెప్పారు రీజన్ ఆ రోజు? అంటే నువ్వు స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడినా ఒక్కసారి మాకు రీజన్ ఏంటంటే, అంటే స్టేజ్ మీదకి వచ్చి ఏం మాట్లాడినావు పాయింట్ టు పాయింట్ చెప్పు, తర్వాత వాళ్ళు ఏం చెప్పారో చెప్పు. స్టేజ్ మీదకి వచ్చిన వెంటనే నువ్వేంటి ఎక్కడ ఏంటి బయోడేటా అడిగారన్న. నేను పలానా అని చెప్పా. ఇట్లా చెప్పు, ఏం చెప్పి నువ్వు చెప్పు. అక్కడ ఏం చెప్పి నేను ఇట్లా, ఎందుకంటే అక్కడ చెప్పిన దాంట్లో అంతా రాదు, ట్రిమ్ చేస్తూ ఉంటారు. మాకు ఫుల్ ప్లేస్ 30 minutes జరిగింది అన్న కన్వర్జేషన్ మాకు అక్కడ. మరి ఎంతసేపు ఇచ్చారు నీది? ఓవర్కి అట్లా సెకండ్స్ లో అలా తీసేసారు. అందుకే అడుగుతున్నాను. అక్కడ వెళ్ళంగానే నన్ను నేను ఇంట్రడక్షన్ చేసుకున్నా, పలానా వికాస్ కుందేటి, నేను చీరాల, ఇట్లా మాది ఫార్మర్ ఫ్యామిలీ అని అనగానే మేడం వెంటనే అన్నారు, అంటే బాలప్రశాంత్ని ఇన్స్పిరేషన్ తీసుకుని వచ్చావా అని. ప్రియాంక శ్రీముఖి మేడం నేను ఎవరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోను, నాకు నేనే ఇన్స్పిరేషన్. అంటే పల్లవ్ ప్రశాంత్ ఆడిన గేమ్ నువ్వు రైట్ అనుకుంటున్నావా అన్నారు. అంటే తన గేమ్ తనది మేడం, తన గేమ్ తను ఆడాడు, ఎవరో గేమ్ అక్కడ పర్ఫార్మెన్స్ చేస్తూ ఉంటారు. బట్ కాకపోతే ఆయన బయటకు వచ్చిన తర్వాత ఆ మాటలు నిలబెట్టుకోలేదనే, కానీ హౌస్ లో ఉన్నప్పుడు బాగానే ఆడాడు కదా అనేసి నేను అన్నాను. నెక్స్ట్ అనుకున్న తర్వాత ఓకే అయిపోయిన తర్వాత నవదీప్ గారు వెళ్ళారు. నవదీప్ గారు ఏమన్నారు, నువ్వు బిగ్ బాస్ హౌస్ లోకి ఎందుకు వెళ్ళాలనుకుంటున్నావు అన్నాడు. ఎవరైనా ఏమనుకుంటారు, నాకు ఫేమ్ సంపాదించుకోవాలి, నేను చాలా స్ట్రగుల్స్ పడి ఉన్నా, నాకు వచ్చిన గొప్ప అవకాశం ఎట్టయినా యూటిలైజ్ చేసుకొని నేను ఒక ఉన్నత స్థాయిలోకి వెళ్ళాలి, నా ఫ్యామిలీని ఇన్ని కష్టాలు పడి ఉన్నా నా ఫ్యామిలీని నేను ఒక పొజిషన్లో అనుకుంటా కదన్నా. ఎవరైనా సెలబ్రిటీ అవ్వాలనే కదా అనుకుంటారు, సెలబ్రిటీ అయితేనే కదా మనీ వస్తాయి, లేకపోతే నార్మల్ పర్సన్ వెళ్తే. ఇప్పుడు నేను నార్మల్గా ఉంటే అగ్ని పరీక్ష షో దాకా వచ్చాను కాబట్టి మీరు నన్ను పిలిచారు కానీ ఇంటర్వ్యూకి, అదే నేను నార్మల్ పర్సన్ అయితే నన్ను పిలుస్తారా, నేను ఎవరో ఏంటో తెలుస్తుందా? అట్లాగా నన్ను నేను రూపించుకుందాం, నన్ను చూపించుకుందాం, వికాస్ కుందేటి అంటే ఏంటో చూపిద్దాం, నేను ఎంత స్ట్రాంగో అని అక్కడ అందరికి చెప్దాం అనుకున్నా. ఇంకా అన్న తర్వాత సరే ఇన్ని లక్షల మందిలో నిన్నెందుకు సెలెక్ట్ చేయాలి అన్నారు. అంటే నేను ఫిజికలీ స్ట్రాంగ్, మెంటలీ స్ట్రాంగ్, నేను ఏ టాస్క్ ఇచ్చిన ఆడగలను, నా పర్ఫార్మెన్స్ 100% ఎఫర్ట్ పెట్టగలను అన్నాను. అంటే అన్న తర్వాత నువ్వు ఫిజికలీ స్ట్రాంగ్ అంటే ఓకే, నువ్వు పోలీసు నేను చెప్పారు ఇట్లా పోలీస్ దానికి ఇట్లా మిస్ అయిందంట. కానీ మేము కొన్ని ఎగ్జామ్ రాసాం అనమాట ఒక షీట్లో, దాంట్లో మన బయోడేటా రాసాం, దాంట్లో కానిస్టేబుల్ జాబ్ ఇట్లా మిస్ అయిందంట కదా, మరి ఏంటి దాని విషయం అని అడిగారు. అడిగిన తర్వాత నేను చెప్పా, మేడం ఇట్లా నాకు కరెక్ట్గా పోలీస్ ఎగ్జామ్ టయానికి అమ్మకు బాగాలేదు, అమ్మకి స్టంట్కి, అదే చెప్పాను కదా హాస్పిటల్లో అమ్మ ఉంటే బుక్ తీసుకొని పక్కన కూర్చొని చదువుకున్నానన్న, మాకు ఎవరో చేసింది ఎవరు లేరు, మేము అక్క నేను తమ్ముడు మేమే, నాన్న బాగా సెన్సిటివ్ అన్న తట్టుకోలేడు, మేమే ఉన్నాం అక్క నేను ఒకరినొకరు కూర్చోవటం ఏడ్చుకోవటం, మా బాధ మేము అంతే పడ్డాం, ₹1 కూడా ఏం లేదు. అప్పుడు నాకు ఒక టైంలో నా ఫ్రెండ్ కాల్ చేశాడు, వాడి గురించి చెప్పాలన్న కన్ఫామ్గా, కీడు చేసిన వాళ్ళు మర్చిపోయినా కానీ మేలు చేసిన వాళ్ళు మర్చిపోకూడదు. వాడికి కాల్ చేశాడు, ఏంట్రా ఎక్కడ ఉన్నావు, ఎట్లా చదువుతున్నావు, వాడు ఆర్మీలో ఉంటాడు. అయితే ఎట్లా అంటే వాడు ఆర్మీకి వెళ్ళడానికి నేను రన్నింగ్ పరంగా నేను రన్నింగ్ బాగా చేస్తాను, వాడికి కొంచెం సపోర్ట్ చేసి, వాడు కొన్ని సిచ్యువేషన్ అప్పుడు డిసప్పాయింట్ అయిపోయి నాకు రాదులే ఇంకా జాబ్ అదినప్పుడు, ఎందుకు రాదురా నేను ఉన్నాను రా అని చెప్పేసి వాడిని రన్నింగ్ అంతా ప్రాక్టీస్ చేయించి కొట్టించాను అనమాట. అది నాకు బాగా క్లోజ్ ఫ్రెండ్. వాడు కాల్ చేసి ఏంట్రా నీ పొజిషన్ ఏంది ఎక్కడ ఉన్నావు అంటే ఇట్లా
కాకినాడ నుంచి వచ్చేసాను రా, అమ్మకి బాగాలేదు, హాస్పిటల్లో ఉన్నాము, ఇట్లా ఉపాస హాస్పిటల్లో ఉండాలంటే మరి డబ్బులు ఏం చేస్తున్నావురా అది ఇది అని అంటే, లేదురా ఇట్లా వేరే చోట అప్పు తీసుకొని 15,000 అమ్మని తీసుకొని వచ్చాను, నాకేం అర్థం కావట్లేదు, ఆరోగ్యశ్రీ కార్డు ఏం అప్లోడ్ అవ్వలేదు అంటున్నారు అది అని అంటే, వాడు కడియం చేయించుకున్నాడు రీసెంట్గానే. వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి ఆ కడియం తాకట్టు పెట్టించేసి బ్యాంకులో పెట్టించి ఆ మనీ నాకు పంపించాడు అన్న. ఇంకా అక్కడ ఆ సిచ్యువేషన్ నేను ఎదుర్కొని నాకు అప్పుడు అన్న మనకి ఎవరు ఏం చేయాల్సిన అవసరం లేదన్నా, ఎవరేం చేయాల్సిన, నేనున్నాను అని సపోర్ట్ చేసి మాట సహాయం చేస్తే చాలు. మనం బాధలో ఉన్నప్పుడు పక్కన కూర్చొని నేనున్నాను రా అని ధైర్యం చెప్తే చాలు కదన్నా. వాడేదో ఆ హెల్ప్ చేశాడని కాదు, డైలీ ఫోన్ చేసేవాడు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం, వాడంతా బిజీలో ఉండి జమ్మూలో ఉండి కూడా చాలు నాకు ఆ మాట. ఇంట్లో ఆ మనీ అవన్నీ పక్కన పెడతాను, ఉండాలి. అదే నేను అంటున్నా అట్లా ఎందుకంటే నేనంటే చాలా మంది ఇష్టపడతారు మా ఇంటి దగ్గర, ఎందుకంటే నాకు చాలా హెల్పింగ్ నేచర్ అని అందరూ తెలుసు. వీడు మంచితనాన్ని ఎప్పుడైనా వీడిని తొక్కేసిద్దిరా అని అన్న వాళ్ళు చాలా మంది కూడా ఎగతాళిగా మాట్లాడేవాళ్ళు కూడా. మోసపోయినా ఫ్రెండ్స్ దగ్గర ఎప్పుడైనా ఇట్లా మంచితనంలో? ఫ్రెండ్స్ నేను మోసపోవటం అంటే అన్న, నేను ఒకటి నాకు ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు ఏది కూడా. నేను ఎవరిని హెల్ప్ అడగను ఫస్ట్ ఆఫ్ ఆల్. ఇప్పుడు మీకు ముందే చెప్పా, డిగ్రీ వరకు చదువుకున్నానన్న, నా తల్లిదండ్రుల మీద కూడా ఆధారపడలేదు, ప్రతి రూపాయి నేనే ఖర్చు పెట్టుకుని నేనే చదువుకున్నానన్న. అట్లాంటిది బయట ఒకరి దగ్గర నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను కదా. డబ్బుల గురించి కాదు, ఫ్రెండ్షిప్ విషయంలో. ఫ్రెండ్షిప్ అంటే మోసం చేసే అంత ఫ్రెండ్స్ నాకు ఎవరు లేరన్న. నాతో ఉన్న వాళ్ళంతా నాతో జెన్యున్ గానే ఉంటారు, మంచిగానే ఉంటారు. నన్ను మోసం చేయాలని ఎవరికి అనుకోరు, నాకు అందరు సపోర్ట్ గానే ఉంటారు. అంటే ఫైనాన్షియల్ గా ఓకే, వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఫైనాన్షియల్ గురించి కాదు, ఓకే, నాకైతే అందరు సపోర్ట్ గా ఉంటారన్న. నాకు ఎనిమీస్ అంటే ఎవరు లేరు ఫ్రెండ్స్ లో. నేనంటే అందరు ఇష్టపడతారు. నేను కొంచెం షార్ట్ టెంపర్ తో కొంచెం అరిసినా అరే మంచి వ్యక్తి వదిలేసి అంటారు అనుకుంటా, మళ్ళీ రెండో రోజు మళ్ళీ నేనే అరిసి నేనే మాట్లాడేవాడిని కాదు, మళ్ళీ వాళ్ళే నా దగ్గరికి వస్తారు, మంచిగా ఉంటాం. నా ఫ్రెండ్స్ అందరూ మంచి వాళ్ళేనన్న. ఓకే రైట్. తర్వాత నవదీప్ గారు మాట్లాడిన తర్వాత ఏమైంది మరి? నవదీప్ గారు మాట్లాడిన తర్వాత ఇన్ని లక్షల మందిలో నిన్ను ఎందుకు సెలెక్ట్ చేయాలన్నప్పుడు నేను ఫిజికలీ స్ట్రాంగ్ మెంటలీ స్ట్రాంగ్ అని అన్నీ చెప్పిన తర్వాత మరి నువ్వు సాంగ్ టాలెంట్ ఉందన్నారు కదా, సాంగ్ పాడమన్నారు. సాంగ్ పాడాను. సాంగ్ పాడిన తర్వాత ఇంత అద్భుతంగా ఇంత మంచిగా పాడుతున్నావు కదా, అక్కడ ఏం సాంగ్ ఒకసారి మా కోసం అక్కడ పాడిన సాంగ్ వాళ్ళ మొదలు పాడి. ఓ చెలియా నా ప్రియ సఖియా చెయ్యి జారెను నా మనసే, ఏ చోట అది జారినదో ఆ జాడే మరిచితినే, నీ అందెలలో చిక్కుకుంది అని నీ పదముల చేరితినే. చాలా బాగా వచ్చింది. దాని తర్వాత ఏం జరిగింది మరి? ఇది అయిపోయిన తర్వాత సింగింగ్, ఇప్పుడు నువ్వు ఇక్కడ ఏదో నువ్వు రూపించుకోవాలనుకుంటున్నావు కదా, అదేదో సింగింగ్ టాలెంట్ ఉంది కదా, నువ్వు అక్కడ రూపించుకోవచ్చు కదా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని అడిగారు. నేను ఎప్పటి నుంచో కంటున్న కలన్న ఇది, ఫస్ట్ సీజన్ నుంచి ఇప్పుడు వరకు నేను ఒక ఎపిసోడ్ కూడా మిస్ అవ్వకుండా చూసిన. నాకు ఇంట్రెస్ట్, నా గేమ్స్ ఆడటం ఇంట్రెస్ట్, ఆడించడం ఇంట్రెస్ట్. నేను కన్ఫామ్ గా వర్త్ అనుకో నేను ఇక్కడ దాకా వచ్చాను. ఇన్ని లక్షల మందిలో నేను వచ్చాను కదన్నా. ఒకటన్నా, ఇప్పుడు ఒకప్పుడు మీరు అందరు కామనర్స్ అందరూ, మీరు సెలబ్రిటీ అయ్యారు, సెలబ్రిటీలు అయ్యి అక్కడికి వెళ్ళారు. అదే విధంగా నేను కూడా ఒక కామన్ మ్యాన్ గా నేను ఇక్కడికి అడుగు పెట్టాను. నాకు వచ్చిన గొప్ప అవకాశం ఇది. ఈ అవకాశాన్ని ఎవరు పోగొట్టుకుంటారన్న? ఎప్పటి నుంచో నేను అనుకున్న కళ ఇది, ఇప్పుడే నాకు నేను ఒకటే అనుకున్నా, సింగింగ్ ప్రొఫెషన్ లో సెలబ్రిటీ షో అది, సింగింగ్ ప్రొఫెషన్ లో ఎదిగి తర్వాత బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్దాం అనుకున్నా. నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది, అది నేను యూటిలైజ్ చేసుకుంటాను. నా పరంగా నేను 100% ఎఫర్ట్ పెట్టి ఆడతానని చెప్పాను. చెప్పిన తర్వాత ఓకే, నువ్వు చాలా ప్రాబ్లం ఫేస్ చేశాను అన్నావు, అవన్నీ కూడా నువ్వు ఫేస్ చేయగలవు. మరి చదువుకు విషయం గురించి వస్తే కానిస్టేబుల్ ఇట్లా పోయిందన్నారు కదా, అది ఎందుకు మిస్ అయింది, ఎందుకు ఇట్లా అయిందంటే ఇట్లా జరిగిందన్న. అమ్మగారికి అదే టయానికి నాకు బాగోకుండా వచ్చింది. నేను కాకినాడ నుంచి మధ్యలో కోచింగ్ ఆపేసుకొని వచ్చేయాల్సి వచ్చింది. ఇక చదువుకునేకి అమ్మ ఐసీయూలో ఉంటే ఎవరు చేయలేం కదా, మనం కష్టపడేది ఎవరికన్నా వాళ్ళ కోసమే కదా. నేను ఎప్పటికైనా ఒక జాబులో ఒక మంచి పొజిషన్ లో ఉండి వాళ్ళ కళ్ళ ఎదురు కనపడదాం అనుకున్నా. ఇద్దరు ఏజ్డ్, మరి వాళ్ళు కనపడాలనుకుంటాం కదా. నా ఫ్యామిలీలో ఎవరు చదువుకున్న వాళ్ళు లేరు, నేనే ఉన్నా. నా మాట లేకుండా మా ఇంట్లో వాళ్ళు ఏది చేయరన్న, అంత గౌరవిస్తారు. వాళ్ళు నా పెట్టుకున్న ఎఫెక్ట్కి నేను న్యాయం చేయాలి అన్న ఉద్దేశంతో నేనున్నా.
నాకున్న ప్రాబ్లమ్స్, నా ఫైనాన్షియల్ గా ప్రాబ్లమ్స్ వల్ల నేను కొన్ని సిచ్యువేషన్ కొన్ని కూడా అవకాశాలు వదిలేసుకున్నా. బట్ నాకు వచ్చిన అవకాశం గొప్ప అవకాశం అది, బిగ్ బాస్ అనే ప్లాట్ఫామ్. ఓకే ఎట్లయినా అనేసి నాకు వచ్చిన అవకాశం. అంటే శ్రీముఖి గారు అన్నారు, అంటే నిన్ను సెలెక్ట్ చేశారు కాబట్టి నీకు అవకాశం వచ్చింది కాబట్టి నువ్వు ఇక్కడికి వచ్చావా అన్నారు. సెలెక్ట్ చేస్తే నాకు వచ్చేది. మరి అదే కదా, నేను అదే అన్నాను, ఇక్కడ సెలెక్ట్ చేయకపోతే నేను రాను కదా మేడం, అందుకేగా నేను వచ్చాను ఇక్కడికి. స్టార్టింగ్ లో కొంచెం భయం వేసింది అన్న, ఎందుకంటే వాళ్ళ టీవీలో తప్ప మనం బయట చూడలే, నాకు అసలు బయట తెలీదు. ఇక్కడ సిటీకో రావడం కూడా కొత్తనే, నాకేం తెలుసు, ఎక్కడో చీరాల్లో ఉండేవాడిని, నాకేం తెలుస్తుంది. వచ్చాను, అక్కడ ఈ లైటింగ్స్ కెమెరాస్ అవన్నీ పెట్టారు. కొంచెం స్టార్టింగ్ కొంచెం జంకాను, తర్వాత కన్వర్జేషన్ జరిగినప్పుడు వెంటనే ఒక 1 minute లోనే పుంజుకున్నా. మామూలుగానే బిందు మాధవ్ గారు అసలు ఏం మాట్లాడలేదు. మాట్లాడేసి నాకు మీరు బిగ్ బాస్ హౌస్ లో కరెక్ట్ కాదనుకుంటున్నానని చెప్తుంది. అంతే. ఈయన అభిజిత్ గారేమో మీ అమ్మని చాలా మంచిగా చూసుకున్నారు అన్నారు, తల్లిది చూసుకోవటం అది మీది ఎవరికైనా బాధ్యత పిల్లలుగా, అది ఇది అని చెప్పారు. నేను మెంటల్లీ స్ట్రాంగ్ అని చెప్పడానికి నేను ఆ విషయం చెప్పా. అమ్మకి ఇట్లా బాగాపోతే నేను ఇట్లా హాస్పిటల్లో చూసుకుంటా చదువుకున్నాను అనేసి. కానీ సార్ ఏమన్నారు, అది బాధ్యత, అది ఎవరికైనా ఉండేదే, మీరు చాలా స్ట్రాంగ్, అది చూస్తుంటేనే అర్థమవుతుంది, ఈసారి మంచిగా ట్రై చేయండి అనేసి రెడ్డిచ్చారు. అంటే ఇంకేం రీజన్స్ లేవు, జస్ట్ ఏం లేవు, నాకు ఎలాంటి టాస్కులు పెట్టలేదు, ఏం లేదు. ఇంకా మళ్ళీ నేనేమనుకున్నానంటే, ఓకే ఇంతసేపు మాట్లాడాడు, నాకు ఎక్కువసేపు కన్వర్జేషన్ జరిగింది నవదీప్ గారితో. ఓకే నాకు అవకాశం ఇస్తాడులే, ఒక్క గ్రీన్ అన్న ఇస్తాడు కదా అనుకున్నా. ఒక్క గ్రీన్ ఇచ్చిన శ్రీజాదమ్ము బిగ్ బాస్ లో హైలైట్ లో ఉంది కదా. నేనేమనుకున్నా, అట్లాగే ప్రూవ్ చేసుకుంటాక ఒక ఛాన్స్ ఇవ్వాలి కదన్న, ఇక్కడ దాకా వచ్చినాం, ప్రూవ్ చేసుకుంటా ఒక ఛాన్స్ ఇస్తే నేనేంటి అనేది ప్రూవ్ చేసుకుంటా. వాళ్ళే డిసైడ్ అయిపోయారు. నీకు అంటే రిజెక్ట్ చేసినప్పుడు కూడా మంచి కారణం చెప్పలేదు. ఇంకా అలాగే చెప్పేసి ఇంకా ఓకే ఈయనేమో నవదీప్ గారేమో నీ బయట ఏదో ప్రాబ్లం ఫేస్ చేసావని ఇలా చేసావు అనేసి నిన్ను హౌస్ లో తీసుకెళ్ళలేము కదా అది. నేను మెంటలీ స్ట్రాంగ్ అని చెప్పడానికి నేను అక్కడ పెట్టాను ఆ విషయాలు. మీరేదో జాలిపడి నన్ను అక్కడ తీసుకెళ్లాలని కాదు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ బెగ్గర్ని కాదు, కష్టపడే మైండ్ సెట్ నాది. నేను అవకాశం వచ్చింది, నాలో వర్త్ లేని నేను అక్కడికి వెళ్తానా? వెళ్ళలేను కదా. నా టాలెంట్ లేదని అక్కడ తీసుకెళ్తారు కదా. 100 మందిని పిలిచింది, చాలా మందిని. 100 మందిలో మేము 44 members. 44 అగ్ని పరీక్ష షోకి 44 members తో మేము కాల్ పెట్టాం దానికి. దానిలో నుంచి తీశారు. మాకు ఎలాంటి టాస్క్ కూడా మాకేం పెట్టలేదు. ఇంకా ఆ కారణాలు అయితే అవే చెప్పాడు. ఇంకా పెట్టేసి గ్రీన్ ఇస్తాడేమో అనుకున్నా నేను. ఇంకా ఓకే లైట్. నేను ఒకటన్నా, ఆ టైంకి ఏమనిపించింది, రిజెక్ట్ చేసిన తర్వాత మంచి చాలా పెయిన్ అనిపించింది. నేను అనుకున్నది ఏంటంటే కానిస్టేబుల్ జాబ్ పోయింది, ఇంకా నేను చాలా బాధలో ఉన్నా. చాలా అంటే చాలా, ఎన్ని సంవత్సరాల నుంచి అనుకున్న కళ నెరవేరకుండా పోయింది. అదే టైంలో ఇంట్లో ప్రాబ్లమ్స్ చెప్పినా కదా మీకు అందరికి, ఎట్లా వచ్చింది. ఆ టైంలో నేను సరిగ్గా నా ఎగ్జామ్ ఎన్ని సంవత్సరాలు చదివేమనేది కాదు. ఆ 3 గంటలు, మాకు 3 గంటల ఎగ్జామ్ జరిగిద్దన్న, ఆ 3 గంటల్లో మన మైండ్ పనిచేయాలి. ఆ పని చేసే దగ్గర నేను అసలు బబ్లింగే పెట్టలేదు 3టికి. దానిలో ఆ 3 కానీ పెట్టిందంటో నాకు కరమార్కు వచ్చినా నేను ఇప్పుడు యూనిఫామ్ వేసుకునేవాడిని. అదే ఇంకేందంటే నా స్ట్రగుల్స్, ప్రాబ్లమ్స్ ఇవన్నీ మైండ్ సెట్లో ఉండేసి నేను కొంచెం అక్కడ బుక్లెట్లో ఆన్సర్ కరెక్ట్గా పెట్టుకున్నాను కానీ ఓఎంఆర్ షీట్లో పెట్టలేకపోయా. దానివల్ల కొంచెం వెనక్కి వచ్చా. చాలా పెయిన్ అంటే అది నా పరంగా పోయింది కాబట్టి నాకు బాధ. ఓకే నాకు తెలియని బిట్స్ ఓకే అనుకుంటే, నా వల్ల కాదులే అనుకుంటే ఓకే లైట్ తీసుకునేవాడిని. నా వల్లే మిస్ అయింది కాబట్టి నేను చేతులారా చేసుకున్నాను అనేసి చాలా పెయిన్ అనిపిస్తా ఉన్నా. పోలీసు నా కళ నెరవేరకుండా పోతుంది అన్న టైంలో ఒక 2-3 డేస్కి రిజల్ట్ వచ్చిన 2-3 డేస్కి వీళ్ళు కాల్ చేశారు, అగ్ని పరీక్ష షోకి మీరు సెలెక్ట్ అయ్యారండి అని. చాలా హ్యాపీ అనిపించింది. అనుకున్నా దేవుడు ఒకటి పోతే ఒకటి ఇచ్చాడు అనుకున్నా. ఓకే అని ఇక్కడ దాకా వచ్చా. నేనైతే ఎలిమినేట్ అవుతానని 1% కూడా అనుకోలేదు. అక్కడ ఉన్న వాళ్ళందరినీ చూశాను కదా, అందరిలో కల్లా నేను చాలా టాలెంటెడ్ గా ఉన్నా. ఫస్ట్ ఓకే నేను గివ్ అప్ ఇచ్చే మనిషిని అయితే కాదు, ఎలా ఉన్నా ఆడేద్దాం చేసేద్దాం, నాకు వచ్చేసింది అవకాశం, వెళ్ళిపోతున్నాను బిగ్ బాస్ హౌస్ లో. కానీ చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. బట్ అక్కడ రెడ్ ఇవ్వటం వల్ల వచ్చింది. ఒక గ్రీన్ ఇచ్చినా నన్ను నేను ప్రూవ్ చేసుకునేవాడిని, ఛాన్స్ లేకుండా పోయింది. అక్కడ చెప్పలేని మాట ఇప్పుడు ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? అగ్ని పరీక్షలో ఆ టైంలో మీకు ఇవ్వని టైంలో ఇక్కడ చెప్పాలనుకున్నారా? ఇప్పుడు అనుకుంటున్నా, అంటే జనాలకు కాదు మామూలు అనుకుంటున్నా. ఒకటేంటంటే నా పరంగా ఒకటి నేను అక్కడ ఎదుర్కొన్న దానికి చేస్తే
కొంతసేపు చూసి మనిషిని డిసైడ్ చేయలేం. వాడిలో ఎంత వర్త్ ఉంది, ఎంత టాలెంట్ ఉంది, వాడేంటి వాటు తెలియాలంటే కొంతసేపు చూసి మనం డిసైడ్ చేయలేం ఎవరిని కూడా. ఇప్పుడు నేనున్నా, నాకు ఎలాంటి టాస్క్లు ఇవ్వలేదు, టాస్క్లు ఇవ్వకుండా బయటకు వచ్చేసా. నాలో ఏ టాలెంట్ ఉందని వాళ్ళు ఏం చూసారు, ఒక సింగింగ్ టాలెంట్ చూసారు అంతే. స్ట్రాంగ్, ఫిజికల్లీ స్ట్రాంగ్ అనేసి వాళ్ళు తెలియాలంటే ఎలా, నాకు ఏదైనా టాస్క్ పెడితే కదా తెలిసేది. నేనంటే ఎందుకు ప్రూవ్ చేసుకుంటాకి. నాకు ఆ ఛాన్స్ లేకుండా పోయింది. ఆ ఛాన్స్ ఇస్తే బాగుండేది అనేసి వాళ్ళ పరంగా చెప్తున్నా. ఇంకొకటి ఏంటంటే ప్రేక్షకుల పరంగా చెప్తే ఒకటే మాట, ఎక్కడ గివప్ ఇవ్వద్దు. ఇంకో విషయం చెప్తా, బిగ్ బాస్కి వెళ్ళిన 44 మెంబర్స్కి ఎవరు కూడా గివప్ ఇవ్వద్దు. నెక్స్ట్ ట్రై చేయండి, మీలో వర్త్ ఉంది కాబట్టి అక్కడ దాకా వచ్చారు. అందరు నాకు బాగా క్లోజ్ అయ్యారు. ఒక మాట చెప్దామని చెప్పాలనుకున్నా. ఓకే, వాళ్ళు ఎవరు గివప్ ఇవ్వద్దు, మీలో టాలెంట్ ఉంది కాబట్టి మీరు హౌస్లోకి అక్కడ దాకా వచ్చారు. గివప్ ఇవ్వకుండా మీరు సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నా. నెక్స్ట్ నా పరంగా చూడాలంటే ఒకటే, చదువుకునే వాళ్ళకి కొంచెం హెల్ప్ చేస్తే బాగుంటుంది అన్న. ఏంటంటే ఇప్పుడు నేను చదువుకుంటానే ఎవరన్నా ఇబ్బంది పడుతున్నారంటే చూడలేం, చేస్తాం. వాళ్ళకి చెయ్యి అందిస్తే వాళ్ళతో పాటు వాళ్ళ కుటుంబం కూడా ఒక ఉన్నత మంచిగా పొజిషన్లోకి వెళ్తుంది కదా. అట్లా అనుకుంటా. నేను ఒకటే అనుకుంటా, టాలెంట్ అదే అంటారు కదా, ఎవడబ్బా సొత్తు కాదనేసి. ఈ టాలెంట్ని అణిచిపెట్టుకోకూడదు. నేను ఇన్ని రోజులు ఏం మైనస్ చేశానంటే, ఈ టాలెంట్ ఉన్నా కానీ నేను బయటికి ఎక్స్పోజ్ చేసుకోలేకపోయాను. చేసుకుంటే వేరే రీతిలో ఉండేవాడిని, కామనర్గా కాకుండా సెలబ్రిటీగానే వెళ్ళేవాడిని ఏమో. బట్ కాకపోతే ఏంటంటే నాకున్న ప్రాబ్లమ్స్ మీకు ఆల్రెడీ చెప్తున్నా కదా, నాకున్న ప్రాబ్లమ్స్ వల్ల ఫైనాన్షియల్గా కానీ ఎట్లా అన్నా కానీ నేను అక్కడ దాకా రీచ్ అవ్వలేకపోయా. ఈ మధ్యనే కొంచెం సోషల్ మీడియాలో కానీ ఇట్లా యూట్యూబ్లో సాంగ్స్ కానీ ఇట్లా వస్తా ఉన్నా. అందరు నాకు సపోర్ట్ చేయండి అని కోరుకుంటాను. ఖచ్చితంగా చేద్దాం. మళ్ళీ వైల్డ్ కార్డ్ ఎంట్రీలో కానీ నన్ను పిలిస్తే 100% నేను ఎఫర్ట్ పెడతా. కంపల్సరీ అవకాశం ఉండొచ్చు అన్న. ఎందుకంటే 13 మందిలో 6 తీసుకున్నారు, ఇంకా 7 వాళ్ళు ఉన్నారు. 7 కాదని మిగతా వాళ్ళు ఎందుకు తీసుకోవాలంటే ఏం చెప్తారు? అవకాశం ఉండొచ్చు అని నేను అనుకో. 7 తీసుకోవాలంటేనా? ఇప్పుడు 13 మందిలో 6 మాత్రమే వెళ్ళారు లోపలికి, మిగతా 7 అక్కడ ఉండిపోయారు, అంటే బ్యాక్ వచ్చేసారు. పిలిస్తే వాళ్ళని పిలుస్తారు వైల్డ్ కార్డ్, మిమ్మల్ని ఎందుకు పిలుస్తారు అంటే నేనేమనుకుంటానంటే అక్కడ కూడా నాకు స్కోప్ ఉంది. ఏమంటానంటే వాళ్ళ ప్రెజెంటేషన్ ఆల్రెడీ చూసేసారు. ఇప్పుడు మిగతా ఉన్నారు కదా, 6 వెళ్ళారు, మిగతా ఉన్నారు కదా, వాళ్ళని ఆల్రెడీ చూసేసారు. జనము చూశారు, అటు అందరు చూశారు. మాలో ఏముందనేది ఇంకా చూడలేదు కదా. బై ఛాన్స్ మాకు ఏమైనా వస్తే మేము ప్రూవ్ చేసుకుంటాం, మా ఛాన్స్ ఉంటుంది కదా. వాళ్ళని ఆల్రెడీ చూసేసారు. చూడాల్సింది మమ్మల్ని చూసి మమ్మల్ని వైల్డ్ కార్డ్ ఎంట్రీతో పిలిచి మమ్మల్ని అక్కడ దాకా హౌస్లోకి తీసుకెళ్తే 100% ఎఫర్ట్ పెడతా, నన్ను నేను ప్రూవ్ చేసుకుంటా. అక్కడ ఒకవేళ వాళ్ళ జడ్జీలని సాటిస్ఫై చేయకపోయాను కదా, అక్కడ జడ్జీలని సాటిస్ఫై చేయలేను నేను. మీరు వేసే ఓటుకి, ప్రతి ఓటుకి నేను సాటిస్ఫై చేస్తా. మీరు ఎందుకు వేసాం రా వీడికి అన్న రీతిలో అయితే ఉండను. 100% ఎఫర్ట్ పెట్టి ఆడతా. నేను వర్తున్న క్యాండిడేట్ని. ఓకే, మన సండే నుంచి బిగ్ బాస్ స్టార్ట్ అయింది ఆల్రెడీ. మెయిన్ పార్ట్ అంతా స్టార్ట్ అయిపోయింది. సో ఈ 6 లేకుండా 6 ఒకరు తీసేసి నన్ను పెట్టుకుంటే బాగుంటుందని అనిపించింది. 6లోనా వాళ్ళ గేమ్ చూశాక, ఇక్కడ మెయిన్లో చూశాక, అగ్నిపరీక్ష గురించి కాదు, ఈ 6 ఈ లోపల ఆడుతున్న గేమ్ చూసి నేను వెళ్తే బాగుండదు ఈ ప్లేస్లో అనిపించిందా? రీప్లేస్ చేసుకోవచ్చు అనిపించింది? డైమండ్ పవన్ని అనుకున్నా అన్న. ఎందుకంటే తనకంటే కూడా నాగన్న కొంచెం బెటర్గా పర్ఫార్మెన్స్ చేశాడు. తన వెళ్ళకుండా తను వెళ్ళారు. ఆ ప్లేస్లో నేను వెళ్తే బాగా ఉండేది అని అనిపిస్తుంది. ఓకే, ఎలా అనిపించింది షో? దాంట్లో నువ్వు ఉంటే నీకు ఎలా అనిపించేది? ఎగ్జాంపుల్ మీకు చిన్నది ఒకటి చెప్తా. నేను యాక్చువల్గా షో స్టార్ట్ అయింది అయితే హైదరాబాద్ వచ్చా. బస్సులో వస్తా ఆ షో చూద్దామని స్టార్ట్ చేశా. తెలియకుండానే చెప్పాను నేను, సామాన్యంగా నాకు కళ్ళీళ్ళు రావన్నా, కొంచెం పెయిన్ అనిపిస్తేనే వచ్చినాయి, నాకు మీ మధ్య కూడా వచ్చినాయి అని చెప్పా. నెక్స్ట్ తెలియకుండానే వచ్చేస్తున్నాయి అంతే. ఎందుకు అంటే నా పక్కన వాళ్ళే కదా, ఆర్మీ పవన్, అరే ఒరే అన్నంత ర్యాంపోకు బాగా క్లోజ్ అయిపోయిన వ్యక్తి, ప్రియా శెట్టి కానీ, శ్రీజాదము, వీళ్ళంతా నా ఫ్రెండ్స్. అక్కడ ఉన్న అగ్నిపక్షలో ఉన్నప్పుడు వీళ్ళందరూ వెళ్ళారు, నేను ఎందుకు వెళ్ళలేకపోయాను? నేను ఉన్న టాలెంటెడే కదా, వర్తున్న క్యాండిడేట్నే కదా, నన్ను ఎందుకు సెలెక్ట్ చేయలేదు? వీళ్ళు సెలెక్ట్ చేస్తే నా సత్తా ఏంటో నేను చూపించేవాడిని కదా, నన్ను ప్రూవ్ చేసుకోనీకోకుండా ఇలా వెనక్కి వచ్చేసేనే అన్న బాధ ఒకటి. అక్కడ నాగార్జున గారితో వాళ్ళందరూ మింగిల్ అవుతుంటే, నాగార్జున గారు బిగ్ ఫ్యాన్ నేను. ఇంకా ఇట్లా షేక్ హ్యాండ్లు అవన్నీ చూసి అబ్బా నాగార్జున గారిని
దగ్గర నుండి చూసి షేక్ హ్యాండ్లు కూడా ఇస్తున్నారే, నేను ఇవ్వలేకపోతున్నానే, ఎందుకు నాకు టాలెంట్ ఉండి కూడా నేను ఎందుకు వెళ్ళలేకపోయాను, నేను ఆడగలను, పాడగలను, ఎంటర్టైన్ చేయగలను, ఏదైనా చేయగలను కదా, నన్ను ఇట్లా వెనక్కి వచ్చేసానని కొంచెం పెయిన్ అనిపించేసి షో ఆపేసి పడుకున్నాను అన్న. పడుకుని ఎందుకంటే మళ్ళీ వచ్చిన కానించి ఇంటర్వ్యూస్ ఉన్నాయి, వచ్చిన కానించి రెస్ట్ లేదు, ఇంటర్వ్యూస్ ఇస్తానే ఉన్నా. షో కొంచెం సేపు అట్లా చూడగానే ఎవరో ఒకరు కాల్ చేస్తున్నారు, వెళ్ళిపోవాల్సి వస్తుంది. ఇంకా అట్లాగా అక్కడ ఉన్న వర్తుండ క్యాండిడేట్లు అంటే 6 ఓకే, వాళ్ళు రిమూవ్ చేసిన అన్నీ అంటే అక్కడ ఉన్న వాళ్ళందరికల్లా నేను బెటర్ అని నేనే అనుకుంటాను అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఉన్న వాళ్ళు మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే డైమండ్ పవన్ ఏంటంటే టాలెంటెడే, కాకపోతే ఏంటంటే కొంచెం అక్కడ ఎందుకో వెనకబడ్డాడు అగ్ని పరీక్ష షోలో పర్ఫార్మెన్స్ పరంగా. తనకంటే కొంచెం ఎక్కువ నాగానే చేశాడు. ఆ ప్లేస్ లో మీరు అన్నట్టు రిమూవ్ చేస్తే నేనే వెళ్ళాలన్న. నాగా అంత ఆడినప్పుడు పవన్ ఎందుకు తీసుకున్నారు లోపలికి తెలీదు అన్న, అదైతే తెలీదు. ఒకవేళ ఓటింగ్స్ ఏమన్నా తేడానో సంథింగ్, మనకైతే ఐడియా లేదు. నేనైతే ఏమనుకున్నా నాగాన్న వెళ్తాడు అనుకున్నా, కానీ డైమండ్ పవన్ వెళ్ళాడు. ఎన్ని రోజులు ఉన్నావు మొత్తం ఆ షోలో అంటే సంబంధించిన అగ్నిపరీక్ష? 1 వీక్ దాకా అక్కడే ఉన్నామన్నా. 1 వీక్ ఉన్నావు కదా, ఆ 1 వీక్ లో బిగ్ బాస్ గురించి తెలుసుకున్న నిజాలు ఏంటి? అంటే స్క్రిప్టెడా, లేకపోతే జెన్యున్ గా ఉందా, లేకపోతే టాలెంట్ ఉన్న ప్రతి వ్యక్తిని బిగ్ బాస్ ఆదరించిద్దా, ఏం గుర్తించో దాంట్లో? అన్న నేను ఒకటైతే చెప్తా, నా ఫెయిల్యూర్స్ లో నేను ఎవరిని గుర్తు తెచ్చుకోను, నా సక్సెస్ లో గుర్తు తెచ్చుకుంటా. ఒకటే, అక్కడ నేను ఫెయిల్ అయ్యా, నా పర్ఫార్మెన్స్ తో వాళ్ళని నేను తృప్తి పరచలేకపోయాను, అంటే సాటిస్ఫాక్షన్ చేయలేకపోయాను. ఓకే, అక్కడైతే జెన్యున్ గానే జరుగుతుంది అని నా ఫీలింగ్. ఒకటే ఏంటంటే జెన్యున్ గా జరగకపోతే ఎక్కడో వ్యవసాయం చేసుకుంటా చదువుకుంటా ఉన్నా నేను ఇక్కడ దాకా రాను, ఇన్ని లక్షల మందిని దాటుకొని. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ జరుగుతుంది మొత్తం జెన్యునే, మమ్మల్ని కూడా చాలా బాగా చూసుకున్నారు వాళ్ళు, ఫుడ్ విషయంలో కానీ ఉండటం కానీ. కాకపోతే ఈ షూటింగ్ లాట్ల వల్ల నిద్ర లేకుండా అట్లా ఇబ్బంది పడినాం, కానీ వాళ్ళు అయితే బాగానే చూసుకున్నారు. జెన్యున్ గానే జరిగింది అనుకుని నేను అనుకుంటున్నాను అన్న. ఎందుకంటే నేను ఫస్ట్ టైం అక్కడికి వచ్చాను, అక్కడ అన్ని చూశాను కదా, నాకు జెన్యున్ అనే అనిపించింది. ఎందుకంటే నేను ఆ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ బాగానే చేశా, మరి వాళ్ళకి ఎందుకు నచ్చలేదు అనేది నాకు తెలీదు, అది ఇక వాళ్ళ మనోభావాలకే వదిలేయాలి. నా పరంగా చూసుకుంటే నేను పర్ఫార్మెన్స్ బాగానే చేశా, కాకపోతే వాళ్ళని నేను సాటిస్ఫాక్షన్ చేయలేకపోయా నేను ఆన్సర్లతో అన్న బాధ, అంతే. ఓకే రైట్. ఇప్పటి వరకు ఇన్ని రోజుల్లో ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు ఉంటాయి నాకన్నా? 30 ఇయర్స్ లో ఈ బిగ్ బాస్ కాకుండా నువ్వు బాధపడ్డ సిచ్యువేషన్ ఏమైనా ఉందా అంటే, ఇప్పటి వరకు ఎవరికి చెప్పుకోలేని సిచ్యువేషన్ ఏమైనా ఉందా అంటే? చాలానే ఉన్నాయన్న. ఒకటి పెద్దగా అసలు ఇది వద్దు మన లైఫ్ చనిపోయేంత వరకు వచ్చింది ఉందా అంటే? ఒకటన్నా, లైఫ్ లో ఏది సక్సెస్ అవ్వట్లేదు, ఏది చేయాలన్నా ఎదురు దెబ్బలే. అనుకున్న నాది వాట్సాప్ క్యాప్షన్ కూడా ఉంటది, పోలీస్ నా గమ్యం, సింగింగ్ నా ప్రాణం అనేసి. అది తీసేసి ఇప్పుడు ఫెయిల్యూర్ బాయ్ అని పెట్టుకున్నా. అంటే అన్ని ఫెయిల్యూర్లు అనేసి నేను వెనకడైతే దేనికి వేయను, కాకపోతే అన్ని ఫెయిల్యూర్లే. జాబులు దగ్గరికి వచ్చి పోవడం, ఏ అవకాశం చూసుకున్నా, ఇదేనే కాదు ఏదైనా సరే దగ్గరికి, అసలు స్టార్టింగ్ లోనే నేను వెనక ఉంటే నాకు పెయిన్ అనిపించదు, దగ్గరికి వచ్చి ఇదిగోరా అనేసి తినబోయేటప్పుడు నోటు కడగొచ్చి జారిపోతుంది. అంటే దేవుడు అంటా ఉంటాడు కదా, చెప్తున్నాడు పెద్దలు, ఒకటి తీసేస్తే ఇంకోటి ఇస్తాడు, మీది కాదేమో మన గమ్యం అనేది వేరేది ఇస్తా ఉంటాడు. ఇంకెప్పుడన్నా, ఇంకెప్పుడు చెప్పండి, నేను పడిన స్ట్రగుల్స్ మీకు కొంతవరకు చెప్పాను, రూపాయలో ఒక పావుల వంతు చెప్పాను, వాటికే బాధ అనిపించింది. ఇప్పుడు ఇంకా ఎలా, ఇంకెప్పుడు అనేది నాకు శక్తి ఉండాలా. మధ్యలో ఈ స్ట్రగుల్స్ వల్ల నాకు హెల్త్ ఇష్యూ వచ్చింది, నన్ను ఒక 10 days హాస్పిటల్లో పెట్టుకుని ఉన్నారు. కరెక్ట్ గా SI ఈవెంట్స్ చేశాను, ఈవెంట్స్ చేసి వచ్చే దావలోనే హార్ట్ పట్టేసింది నాకు. నేనేమనుకున్నా గ్యాస్ వల్ల కొంచెం స్ట్రైన్ అవ్వటం వల్ల అట్లా అయింది అనుకున్నా. అక్కడ నుంచి అయిన తర్వాత తీసుకెళ్తే కిడ్నీలో ఇన్ఫెక్షన్ అని చెప్పారు. అసలు డయాలసిస్ చేయాలి అది ఇది అని చాలా చెప్పి భయపెట్టారు. ఆ టైంలో మెయిన్స్ ఉంది నాకు, ఈవెంట్స్ అయిపోయినాయి, మెయిన్స్ SI చదువుకోవాలి. కరెక్ట్ గా SIకి ఇంకా చదువుకోవడానికి లేదు. దేవుడి దయ వల్ల నాకు ఎలాంటి ఒక 8 days లోనే క్యూర్ అయిపోయినా, ఇన్ఫెక్షన్ లేదు, ఏం లేదు, స్వచ్ఛంగా అక్కడ నుంచి వచ్చాను. 5:30 నిమిషంలో నేను 5:40 చిల్లరలో కానిస్టేబుల్ రన్నింగ్ కొట్టాను 1600. అంత స్ట్రాంగ్ గా తయారైపోయినా, ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు. అప్పుడు పడ్డ స్ట్రగుల్స్ ని నేను ఎప్పుడైనా సరే బ్యాలెన్స్ చేసుకుంటా, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను. వెనకడిగా అయితే పెయిన్ అయితే ప్రతి దాంట్లో పెయిన్ అన్న. ఇప్పుడు చెప్పాలంటే నిన్న కాల్ చేశాడు మా అల్లుడు,
మాయా అమ్మ కళ్ళు తిరిగి పడిపోయింది అనేసి ఇంకెట్లా ఉండి చెప్పండి. ఇప్పుడు ఆమె బాధ చూడలేక అసలు అది వర్ణాతీతం. ఎప్పుడు ఇంకా వాళ్ళు హ్యాపీగా ఉండేది ఎప్పుడన్నా? మేము కూర్చోబెట్టి పెట్టగలం. ఇప్పుడు వాళ్ళు కష్టపడిన అన్ని రోజులు కష్టపడ్డారు మా కోసం. ఇప్పుడు కూర్చోబెట్టి వాళ్ళని పెట్టి పోషించే టైంలో అమ్మకు షుగర్ కూడా వచ్చింది. మేము ఆమెకి సరిగ్గా పెట్టలేని పరిస్థితి. నీ కష్టానికి ఫలితం తక్కట్లేదు. ఎప్పుడు ఇంకా నేను సక్సెస్ అవుతాను అనేసి అదే పెయిన్, అంతే. ప్రతి దానికి ఎదురు దెబ్బే. ఎంత 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 నెట్టుకుంటా వస్తున్నా, ఎంత ధైర్యం చెప్పుకుంటున్నా, నన్ను నేను చెప్పుకుంటున్నా. నేను బాధపడితే నా ఫ్యామిలీ చూసి బాధపడతారులే అనేసి ఎక్కడ తగ్గించుకొని పెయిన్ ఉన్నా సరే బాగా డిప్రెషన్కి వెళ్ళిపోయానంటే ఎవరితో ఏం మాట్లాడను. సైలెంట్గా మాకు ఒక 3 కిలోమీటర్స్ బీచ్ దగ్గర కాసేపు గంట సేపు అలా కూర్చుంటా ప్రశాంతంగా. ఎక్కడ లేని రిలీఫ్ వచ్చేసి నా ప్రశాంతంగా నేను వచ్చేసి మళ్ళీ నా వర్క్ నేను చేసేసుకుంటా. నేను బాధపడుతున్నాను అనేసి నేను ఇంకొకరు చెప్పడం వల్ల చులకనే తప్పితే ఏముండదు. ఎవరు దేకరన్నా, ఎవరికి వారే. అర్థమైందా? అమ్మతో ఏమన్నా మంచి సిచ్యువేషన్స్ ఏమైనా ఉన్నాయా షేర్? అంటే నవ్వుకున్నాయి కానీ ఏదన్నా ఇన్ని కష్టాల్లో ఏదన్నా ఒక మంచి రోజు ఉంటుంది కదా అమ్మతో బాండింగ్ అంటే అమ్మ ఎట్లా ఉంటుందంటే, అమ్మ కానీ నాన్న కానీ అన్న, నేను వాళ్ళకి పిల్లోడిని కాదు, వాళ్ళే నాకు పిల్లలు. అలా ఉంటారనమాట. ఊరికే ఏంది మా టాబ్లెట్లు అట్లా వేసుకోకూడదు, ఇట్లా అని అరిసావా, నువ్వు అది తినకూడదు, ఎందుకు తింటున్నావు అన్నావా, చిన్న పిల్లలాగా ఏడుస్తుంది అంతే. నాన్న కూడా అంతే అలుగుతాడు. నువ్వేంట్రా మమ్మల్ని అంటున్నావు, మా పిల్లోడు అయ్యిండు, నువ్వు మమ్మల్ని అంటున్నావురా అన్న సిచ్యువేషన్ నేను ఎప్పుడు ఎదుర్కోలే. మా నాన్న కానీ మా అమ్మ కానీ నాకు పిల్లల్లాగానే ఉంటారు. నేను అలాగే చూసుకుంటాను వాళ్ళని ఇప్పటికీ స్టిల్. నా తమ్ముడికి కూడా ఏం తెలియదు, మా అక్కకు కూడా అంతే బాబు. మా అక్క కూడా అంతే. మా అక్కకి నేను అంటే ఎంతో ఇష్టం. నా తమ్ముడికి కూడా. నా తమ్ముడు నా హాస్పిటల్లో ఉన్నప్పుడు ఏడ్చుకుంటా కాళ్ళ దగ్గర అంతే పడుకొని నిద్రపోయిన రోజులు కూడా ఉన్నాయి. నా ఫ్రెండ్ ఉన్నాడు, వేరే అబ్బాయి, ఇంకొక అబ్బాయి, తను అట్లా నాకు చాలా మంది సపోర్ట్ చేసిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. చిన్నప్పటి నుంచి నా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు, రాజు అని. వాళ్ళు అట్లా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేసి కొంచెం నాకు అందరి సపోర్ట్ ఉంది. అట్లా ఉన్నా కానీ నేను ఎవరి సపోర్ట్ తీసుకోను. నన్ను నేను నమ్ముకున్నా, నాలో వర్త్ ఉంది. నేను అనుకున్న గోల్ ఎప్పుడైనా రీచ్ అవుతా. ఖచ్చితంగా కష్టపడుతున్నా కాబట్టి, ఇంత స్ట్రగుల్స్ ఉన్నాయి కాబట్టి ఏదో ఒక పెద్దది రాసి ఉంటాడు దేవుడు నాకు తెలిసి. నీకంటూ పెద్దది వచ్చినప్పుడు అమ్మ నన్ను బాగా చూసుకుంటూ, ఇప్పుడే చూసుకుంటున్నాడు, ఇంకా బాగా చూసుకుంటూ కోరుకుంటున్నాను. నేను కూడా పెద్ద స్థాయికి వెళ్ళాలి, మళ్ళా కలుద్దాం మనం. ఇంకొకటి ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో ఇన్ని బాధల్లో లవ్ ఏమైనా ఉందా? ట్రాక్ ఉంటది లేదన్నా, అంటే ఉంది. నాకున్న సిచ్యువేషన్స్ అవన్నీ కొన్ని నేను ప్రాబ్లం ఫేస్ చేశాను. ఇంకా ఇది కరెక్ట్ కాదని క్లోజ్ చేసేసుకున్నాను నేను. ఎవరు చుట్టాలా? కాదు, బయటే. ఏంటంటే పరిచయం మా ఇంటి దగ్గరే. ఇంటి దగ్గరే అట్లా అయింది. ఇక తర్వాత విడిపోయాం. ఎవరు లైఫ్ అంటే అంతే. ఇక ప్రాబ్లమ్స్ లేకపోతే ప్రాబ్లమ్స్ అంటే ఇప్పుడు నేను చదువుకుంటున్నా, నాకు సరైన గోలు నేను ఇంకా రీచ్ అవ్వలేదు. నేను అనుకున్న పోలీసు, చిన్నప్పటి నుంచి పోలీస్ అంటావు, నువ్వు ఇంకెప్పుడు అవుతావురా అన్న వాళ్ళే తప్పితే ఏం లేదు. ఒకటే అన్న, ఎదుగుతున్నప్పుడు ఎవరైనా ఏదో ఒక మాటలు అంటూనే ఉంటారు. కానీ ఇప్పుడు నేను ఎదక్కోకుండానే మాట్లాడుతున్నారు. ఇక అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు ఎందుకులే ఇంకా అనేసి నేను ఇబ్బంది పడేది కాక ఎదుటోళ్ళని ఎందుకు ఇబ్బంది పడచాలి. ఎంత కష్టపడుతున్నా నేను ఎప్పుడు ఖాళీగా ఉన్నానన్న, ఏదో ఒకటి చేస్తానే ఉంటుంది. మరి అమ్మాయి వద్దని చెప్పినప్పుడు అని చెప్పిందా తను? అలా ఏం లేదు. ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మా ఫ్యామిలీ ఓకే డన్, వద్దనుకున్నాం. ఫ్యామిలీస్ వరకు వెళ్ళిందా? ఫ్యామిలీ అంటే మా ఊరే కదన్నా, వెళ్ళింది అక్కడ వరకు తెలిసింది. వద్దనుకున్నాం, వద్దనుకున్నాము. ఇంకా పెళ్ళి అయిపోయింది అతనికి? లేదన్నా. అలా ఏమన్నా? లేదు, తను ఉన్నారు, నా అందరూ నేను ఉన్నా అంతే. మాట్లాడుకోవాలి. మళ్ళీ ప్రస్తావన ఎప్పుడు రాలేదు వేరే అమ్మాయి దగ్గర కానీ ఎక్కడ అనిపించిందిగా? వికాస్ నాకైతే లేదన్న. అంటే ఒకటి ఇప్పుడు మనం చూస్తూ ఉంటాం ఇన్ని మందిని, అంటే లవ్ మ్యారేజ్ చేసుకుంటే బాగుంటది, మనకు కూడా ఉంటే బాగుండేదేమో అనిపించింది కదా సిచ్యువేషన్ లో. నా మైండ్ సెట్ ఏంటంటే అన్న, లవ్ అనేది ఒకటే, పెళ్లి చేసుకుంటేనే లవ్ కాదు. ఒకళ్ళ మనసు ఒకళ్ళు ఇచ్చుకున్న పెళ్ళే, అది పెళ్లి కిందే లెక్క. క్లారిటీ కొంచెం మిస్ అయినా కట్ చేసుకోండి. ప్రేమించుకుంటే పెళ్ళైనట్టే లెక్క, అంతే కదా. ఒకరి మనసు ఒకళ్ళు ఇచ్చిపుచ్చుకోవటం అంటే వాళ్ళిద్దరూ కలిసినట్టే. ఇక అట్లాగే అనుకున్నా. నేనేం చేశానంటే ఇంకా ఓకే డన్, నా లైఫే ఇంతే, అన్ని ఎదురు దెబ్బలు తగులుతున్నాయి కదా, నేను ఏదైనా లైట్ తీసుకుంటా అనుకున్నా. తన కూడా లైట్ తీసుకున్నా.
అంతే. నా పని నేను చేసుకుంటున్నా, తన పని తను, ఎవరి పని వాళ్ళు. నేను మా అమ్మ నాన్న చూసుకోవటం నాకు ఇంపార్టెంట్. మాకు తిండి లేని టైంలో కూడా మా అమ్మ మమ్మల్ని ఒళ్ళో పడుకోబెట్టుకొని ఆమె ఏడుస్తూ ఉంటే ఆ నీళ్లు నాకు టేస్ట్ ఇప్పుడు కూడా నాలుగు మీద ఆడుతుందన్న. అలాంటి సిచ్యువేషన్ మా అక్క పక్కన, మా తమ్ముడు మా అమ్మ వాళ్ళు, నేను ఎట్లా మా అమ్మ ఏడుస్తూ ఉంటే ఆ నీళ్లు నేను తాగిన రోజులు కూడా ఉన్నాయి. ఆకలి తట్టుకోలేకపోతుంటే మా అమ్మ ఒళ్ళో పడుకోబెట్టుకొని జోగొట్టుకుంటా ఏడ్చిన రోజులు కూడా ఉన్నాయి. దేవుడికి ప్రేయర్ చేసుకుంటా. అంతే కూర్చున్నాం, అంతే ఏడ్చుకున్నాం, అట్లే ఉన్నాం. అక్క కూడా అప్పుడు మంచి జాబ్లోకి చేసుకుంటుంది. నమ్ముతావు దేవుణ్ణి? నేనన్నా నమ్ముతా అన్న. నమ్మకం దేవుడిని నమ్ముతా. దేవుడు లేకపోతే మనం ఇక్కడ దాకా ఎందుకుంటా ఉన్నా. ప్రతిదీ నేను దేవుడిని నమ్ముతా. ఓకే అనుకున్నా, ఓకే డన్, నేను ఇట్లాగే ఉంటా, నేను అనుకున్న గోల్ రీచ్ అవుతాను, సక్సెస్లోకి అడుగెడతాననేసి కోరుకుంటున్నాను. అగ్ని పరీక్షకు వచ్చినప్పుడు నీకు ఆ ఛాన్స్ వచ్చినప్పుడు అమ్మ నాన్న దగ్గర నుంచి నీకు వచ్చిన అంటే మంచి ఎంత గొప్పగా వచ్చింది అని ఒక మంచి ఆలోచన కూడా ఉంటుంది, వాళ్ళలో ఆనందం వచ్చి ఉంటుంది. మనం షేర్ చేసుకున్నారు అమ్మ నాన్న? మా అమ్మ కూడా చూస్తుంది బిగ్ బాస్. మా అమ్మ మా నాన్న మా ఫ్యామిలీ మొత్తం చూస్తాము. అందరూ చెప్పింది మా అమ్మ, నాగార్జున ప్రోగ్రామ్కి వెళ్తున్నా నా కొడుకు అనేసి. అది ఎక్కడ పెయిన్ అనిపించింది అంటే, నేను ఒకరోజు సెంటర్ నుంచి వచ్చాను, అట్లా కూర్చోగా నాన్న నాగార్జున ప్రోగ్రామ్ వేసే అది ఆ అమ్మాయి శ్రీముఖి యాంకర్ ఉంది కదా, ఆ ప్రోగ్రామ్ వెళ్ళావు కదా నువ్వు, దానికి అది వచ్చింది, నువ్వు కనపడలేదు ఏంటి అని అడిగింది. ఏది మా నేను అది వరకు కొంచెం వేసి తీసేసారులేమ్మా, వదిలేసేయలే దాని గురించి అన్న. వద్దులేనా, నేనేదో బాధపడతాను అనుకుని మా అమ్మ నన్ను ఓదాస్తుంది. వద్దులేనా, మనకి ఎందుకులేనా, మనం ఏదో పని చేసుకుందాంలే అంటే. ఒకటన్నా, నేను ఇది చేస్తాను అంటే నా ఇంట్లో వాళ్ళు ఎవరో నాకు అబ్జెక్షన్ పెట్టారు, ఇంక్లూడ్ మా తమ్ముడితో సహా. అంటే ఏంటంటే నమ్మకం నీ మీద నమ్మకం. ఇప్పుడున్న మధ్యకాలంలో ఇప్పుడున్న యూత్ మనం చూస్తూ ఉంటే మనలాంటి ఇప్పుడు ఏజ్ వాళ్ళు అమ్మ నన్ను ఎవరు పట్టించుకుంటున్నారు, ఎవరు గౌరవిస్తున్నారు, ఏంది నువ్వు చదువుకున్నావు బయటకు వెళ్ళిపోయినావు అమ్మ నన్ను వదిలేసుకున్నావు. ఒక రకంగా మా అమ్మ నాన్న కోసమే నేను చాలా వదిలేసుకున్నాను. ఏంటంటే వాళ్ళు చాలా కష్టపడి మా నాన్న రిక్షా దొక్కి ఈ స్టేజ్లో పెట్టాడు మమ్మల్ని. మా అమ్మ నేలపాతలు చల్లి మమ్మల్ని ఈ స్టేజ్లో పెట్టింది. మాకేదో వయసు వచ్చింది అనేసి నేను వాళ్ళకి ఇష్టం లేని పని నేను చేయలేను కదా. అంతే, ఓకే పక్క వాళ్ళ ఇష్టం అంతే. నేను ఇప్పుడు వాళ్ళు నాకు పిల్లలాగా ఉండొచ్చు, నేను వాళ్ళ కొడుకునే కదా. రైట్ వికాస్, ఖచ్చితంగా నీకంటూ ఒక మంచి లైఫ్ రావాలి, మళ్ళీ కలుద్దాం, మనం ఒక బిగ్ సక్సెస్తో కలుద్దాం ఖచ్చితంగా. కష్టపడుతున్నాడు, ఎక్కడ ఆగిపోతే మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతాం. అసలు ముందరికి వెళ్తూ ఉండు. ఆ ఇన్స్టాలో వీడియోలు, సింగింగ్, దాని ద్వారా నీకు ఏమైనా మంచి అవకాశం రావచ్చేమో, మళ్ళీ కామన్ గా సింగింగ్ ఏమన్నా అవకాశం రావచ్చేమో, ఖచ్చితంగా ఉంటుందేమో నేను అనుకుంటున్నాను. నీకు మంచి లైఫ్ వస్తుందేమో నేను దేవుడి ద్వారా కోరుకుంటున్నాను, ఖచ్చితంగా రావాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే అమ్మ నాన్న కష్టపడి నిన్ను పెంచి నువ్వు కష్టపడుతున్నావు కాబట్టి మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నాను. మళ్ళీ బిగ్ సక్సెస్తో మనం కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్.